నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పశ్చిమ బెంగాల్లో ఆవిష్కృతమైన చారిత్రక ఘట్టం, తొలిసారి కొలువుదీరిన బీజేపీ సర్కార్. బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణం, కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ, ఎన్డీఏ పాలిత సీఎంలు. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై వీడని సందిగ్ధత, ఐయుఎంఎల్ వీసీకే మద్దతుపై సర్వత్రా ఉత్కంఠ. నౌకాదళ చీఫ్ గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియామకం, జూన్ 1న బాధ్యతలు స్వీకరణ. కరీంనగర్ బంద్ లో నల్ల జెండాలతో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన, గంగుల కమలాకర్ సహా పలువురు గులాబీ నేతల అరెస్ట్. పశ్చిమ బెంగాల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సువేందు అధికారి సారథ్యంలో బెంగాల్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీగా తరలివచ్చిన మద్దతుదారుల మధ్య సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే కార్యక్రమంలో అగ్నిమిత్రపాల్, దిలీప్ ఘోష్ సహా పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. 1971 తరువాత కోల్కతాయేతర జిల్లా నుంచి సీఎం పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగా సువేందు నిలిచారు. పశ్చిమ బెంగాల్లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలిసారి బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా సువేందు అధికారితో గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడిగా ఉన్న సువేందు అధికారి ఇప్పుడు ఆమెనే ఓడించి సీఎం పగ్గాలు చేపట్టారు. আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত, প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায় আচরণ করিব। ప్రమాణ స్వీకారానికి ముందు ఓ వాహనంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సువేందు అధికారి వేదిక వద్దకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన ఎన్డీఏ మద్దతుదారులకు అభివాదం చేస్తూ ఇద్దరు ముందుకు సాగారు. వేదిక వద్ద రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి మోదీ నివాళులర్పించారు. ఈ క్రమంలో అక్కడున్న వారంతా ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. శ్రీ నరేంద్ర మోదీ జీ కా आज गुरुदेव रविंद्रनाथ टैगोर का पुण्य जन्मदिन। इस अवसर पर माननीय प्रधानमंत्री जी पुष्पांजलि
कर रहे हैं एवं সেই সঙ্গে আছেন सीएम डेजिग्नेट श्री शुभेंदु अधिकारी। ఈ కార్యక్రమానికి ముందు పలువురు కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. సంప్రదాయ దుస్తుల్లో కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు. మరికొందరు సంగీత వాయిద్యాలతో అలరించారు. సువేందు అధికారి 1970 డిసెంబర్ 15న బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లా కర్కులిలో జన్మించారు. రాజకీయాలు సువేందుకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉండడంతో చిన్నప్పటి నుంచి వాటిని బాగా వంటబట్టించుకున్నారు. సువేందు అధికారి తండ్రి శిశిర్ అధికారి మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. సువేందు సోదరులు కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. సువేందు అధికారి తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ద్వారా ప్రారంభించారు. 1995లో కాంగ్రెస్ తరపున కాంధీ మున్సిపాలిటీ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1998లో మమతా బెనర్జీ స్థాపించిన టీఎంసీలో చేరారు. 2006లో తొలిసారి కాంధీ దక్షిణ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు 2004లో తమలుక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2009, 2014 లోక్సభ ఎన్నికల్లో అదే తమలుక్ స్థానం నుంచే ఎంపీగా గెలుపొందారు. సువేందు అధికారి రాజకీయ జీవితంలో నందిగ్రామ్ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. 2007లో నందిగ్రామ్లో వేలాది ఎకరాల్లో సెజ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి ఆయన నాయకత్వం వహించారు. రైతుల భూములు కాపాడటానికి మమతా బెనర్జీతో కలిసి పోరాడారు. దీదీ నేతృత్వంలో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను బలోపేతం చేయడంలో సఫలీకృతమయ్యారు. నందిగ్రామ్తో పాటు సింగూర్ ఉద్యమాలు వామపక్ష ప్రభుత్వాన్ని బలహీనపరిచి 2011లో టీఎంసీ అధికారంలోకి రావడానికి సహకరించాయి. మమతా బెనర్జీ ప్రభుత్వంలో రవాణా, నీటిపారుదల, పర్యావరణ శాఖల మంత్రిగా సువేందు బాధ్యతలు నిర్వర్తించారు. మమతా బెనర్జీ ప్రధాన అనుచరుడిగా పార్టీలో రెండో శక్తివంతమైన నేతగా ఎదిగారు. కాలక్రమేణా మమతా బెనర్జీతో సువేందు అధికారికి విభేదాలు ఏర్పడ్డాయి. పార్టీలో అంతర్గత రాజకీయాలు, దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వంటి కారణాలతో సువేందు అధికారి 2020లో టీఎంసీని వీడారు. అదే ఏడాది అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్లో తనపై పోటీకి దిగిన సీఎం మమతా బెనర్జీని ఓడించి సంచలనం సృష్టించారు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 77 సీట్లకే పరిమితమైన సువేందు అధికారి విజయం కమలం పార్టీకి బలాన్నిచ్చింది. ఆ తర్వాత ఆయన బెంగాల్ అసెంబ్లీలో విపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నందిగ్రామ్తో పాటు మమత బరిలో దిగిన భవానీపూర్ నుంచి కూడా సువేందు పోటీ చేశారు. 2 చోట్ల గెలుపొందారు. తృణమూల్ బలాలు, బలహీనతలు తెలిసిన సువేందు అధికారి బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారు. తూర్పు మేదినీపూర్, నందిగ్రామ్లలో సువేందు కుటుంబానికి బలమైన పట్టు ఉంది. మమతా బెనర్జీ తరహాలోనే ఆయన తన పోరాట పంథా కొనసాగించారు. చొరబాట్లను వ్యతిరేకిస్తూ ఈ విషయంలో టీఎంసీ ప్రభుత్వ వైఖరిని అనేక సందర్భాల్లో ఎండగట్టారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. నిన్న ఐయుఎంఎల్ విజయ్కి మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి తప్పుకోవడంతో టీవీకే బలం 116కు పడిపోయింది. ఈ క్రమంలో 2 సీట్లు ఉన్న వీసీకే పార్టీ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2 సీట్లు ఉన్న వీసీకే అధికారికంగా టీవీకేకు మద్దతిస్తే ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ విజయ్ను ఆహ్వానించే అవకాశం ఉంది. టీవీకేకు 2 సీట్ల చొప్పున ఉన్న సిపిఐ, సిపిఎం మద్దతిస్తే తాము కూడా అదే బాటలో నడుస్తామని ఇప్పటికే వీసీకే పేర్కొంది. ఈ నేపథ్యంలో నిన్న ఐయుఎంఎల్ పార్టీల వీసీకే కూడా మాట మార్చకుండా ఉండాలని విజయ్ అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు టీవీకే అధినేత విజయ్ వీసీకే చీఫ్ తిరుమాలవన్ను కలవనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వాలని కోరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో చెన్నైలోని వీసీకే కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు విషయమై శుక్రవారం హైడ్రామా నడిచింది.
గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ను మూడోసారి కలిసిన టీవీకే అధినేత విజయ్కు మళ్లీ నిరాశ ఎదురైంది. డీఎంకే కూటమిలోని సిపిఐ, సిపిఎంలు విజయ్కు మద్దతు ప్రకటించాయి. తమ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేల మద్దతు లేఖలను టీవీకేకు అందజేశాయి. 2 ఎమ్మెల్యేలు ఉన్న ఐయుఎంఎల్ సైతం మద్దతు ప్రకటించింది. డీఎంకే కూటమిలోని మరో భాగస్వామ్య పక్షం వీసీకే కూడా టీవీకేకు మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపింది. వీసీకే కాకుండా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని టీవీకే అధినేత విజయ్ మూడోసారి గవర్నర్ను కలిశారు. అంతలోనే ఐయుఎంఎల్ యూటర్న్ తీసుకుంది. టీవీకేకు మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించింది. డీఎంకే కూటమిలోనే కొనసాగనున్నట్లు తెలిపింది. దీంతో తగినంత సంఖ్యాబలంతో రావాలని గవర్నర్ మరోసారి విజయ్కు సూచించినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా విజయ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశించిన టీవీకే శ్రేణులకు ఈ పరిణామాలు నిరాశకు గురిచేశాయి. 2 ఎమ్మెల్యేలు ఉన్న బీసీకే ఇవాళ మద్దతు లేఖ అందజేస్తే టీవీకే సంఖ్యాబలం 118 కానుంది. భారత సాయుధ బలగాల నూతన త్రివిధ దళాధిపతిగా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి నియమితులయ్యారు. ఈ బాధ్యతలతో పాటు కేంద్ర ప్రభుత్వ మిలిటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా ఆయన వ్యవహరిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం సీడీఎస్గా కొనసాగుతున్న జనరల్ అనిల్ చౌహాన్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది. లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణికి రక్షణ రంగంలో విశేషమైన అనుభవం ఉంది. 2025 సెప్టెంబర్ 1 నుంచి జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్లో సైనిక సలహాదారుగా ఆయన సేవలు అందిస్తున్నారు. అంతకుముందు ఆర్మీ వైస్ చీఫ్గా సేవలందించారు. సెంట్రల్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 4 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో ఆయన పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లోని భౌగోళిక పరిస్థితులపై, ఆపరేషనల్ డైనమిక్స్పై లోతైన అవగాహన కలిగి ఉన్నారని రక్షణ శాఖ ప్రశంసించింది. మిలిటరీ ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా, నాథన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ చీఫ్ స్టాఫ్గా ఇలా పలు అత్యున్నత పదవులు ఆయన అధిరోహించారు. దేశ భద్రతకు ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పరమ విశిష్ట సేవా మెడల్ వంటి గౌరవ పురస్కారాలతో సత్కరించింది. మరోవైపు చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి ఈ నెల 31న రిటైర్ కానున్నారు. జూన్ 1న వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 2028 డిసెంబర్ 31 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. జార్ఖండ్లోని గిరిడీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు, 7 గాయపడ్డారు. గిరిడీలోని మార్కెట్ వద్ద రోడ్డు పక్కన పార్కు చేసిన 3 వాహనాలను రాత్రివేళ ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఇందులో 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్లో బంద్ కొనసాగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి గంగుల కమలాకర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. గంగులను పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు పోలీసులు తరలించారు. కరీంనగర్లో బీఆర్ఎస్ శ్రేణులు నల్ల జెండాలతో నిరసనలు తెలిపారు. ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు ఎక్కడికక్కడ గులాబీ పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రజలకు బంద్కు సంబంధం లేదని బీజేపీ నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ బంద్ నిర్వహిస్తే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బీఆర్ఎస్ కార్యాలయం, ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.
రాష్ట్రంలో రైతన్నల ఇక్కట్లు రోజురోజుకు అధికమవుతున్నాయి. రోడ్డెక్కినా ఫలితం ఉండట్లేదని వాపోతున్నారు. హామీలే మిగులుతున్నాయి కానీ ఆచరణలో ఏమీ జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టం అరగంట వర్షానికి కొట్టుకుపోతోందని కుంగిపోతున్నారు. తమ అవస్థలు గమనించి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని ప్రాధేయపడుతున్నారు. ఖమ్మం, జగిత్యాల జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. రైతు వేదికలోని వ్యవసాయ అధికారులను నిలదీశారు. కల్లాల్లోని పంటని కొనుగోలు చేస్తామని వ్యవసాయ అధికారుల హామీతో ఆందోళన విరమించారు. జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. దీంతో ఎంఆర్ఓ ఘటనా స్థలానికి చేరుకొని కొనుగోలు కేంద్రం వ్యవహారంపై విచారణ చేపట్టారు. నివేదికను పై అధికారులకు అందిస్తామన్న హామీతో రైతులు ధర్నా విరమించారు. మొక్కజొన్న మొత్తం తడిచిపోవడం జరిగింది. మరి ఈ మొక్కలను గతంలో మాదిరిగా కాకుండా 17 గ్రామాలకు ఒకటే సెంటర్ పెట్టి మా జైత్యాల రైతాంగాన్ని ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. మరి ఇక్కడ రాష్ట్రంలోనే ఎక్కువ మొక్కజొన్న పండుతుంది. దీన్ని త్వరగా ఇంకా సెంటర్లు పెంచి త్వరగా కొనుగోలు చేయాలని చెప్పి కోరుకుంటూ మేము డిమాండ్ చేస్తాం. చికెన్ థమ్స్అప్ పెడితేనేమో వాళ్ళ వెళ్ళిపోతున్నాయి. 2-3 రోజుల కింద వచ్చిన మక్కలు వెళ్ళిపోయినాయి. మా ఏమో అన్ని నిలబడ్డాయి. మరి మేము చికెన్ థమ్స్అప్ పెట్టకపోతే మేము ఇవ్వకపోతే మా మక్కలు ఆనే తడిచినాయి. ఇప్పుడు ఆనే బుడ్డిపోతున్నాయి. ఇప్పుడు తడిచినాయి దాన్నేమో ఎవరు కొనాలా, ఎట్లా కొనాలా? మరి మాకు ఇప్పుడు మళ్ళీ క్వింటాల్కి 6 రూపాయలు వసూలు చేస్తుండు సంచులు ఇవ్వాలంటే. ఇప్పుడు సంచులు తిరమరేయాలన్నా 10 రూపాయలు అంటుండు ఒక సంచికి. మరి ఇప్పుడు ఎవరు బాధ్యత? మేము రైతులు ఎల్లకాలం మేము ఇట్లే ఉండుడేగా. రైతే రాజు రైతే రాజు అని ప్రభుత్వాలు అనుడే తప్పించి మేము రైతు రాజు దదిరపు రాజు అని చెప్పి పేరుడేగా మాకు. మొక్కజొన్న కొనుగోలు కోసం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం జాతీయ రహదారిపై రైతులు రాస్తా రోకో నిర్వహించారు. వీరికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మద్దతుగా నిలిచారు. వెంటనే స్పందించాలని, లేని పక్షంలో మరింత ఆందోళనకు దిగుతామని అధికారులను హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. దాదాపు 125 లారీలకు సరిపడా ధాన్యం నెల రోజులుగా కొనుగోలు కోసం ఎదురు చూస్తోందన్నారు. క్వింటాకు సుమారు 10 కిలోల వరకు తరుగు పేరుతో ధాన్యం దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బేల మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ను రైతులు అడ్డగించారు. గన్ని బ్యాగులు లేకుండా కొనుగోలు ఎలా జరుపుతారని నిలదీశారు. జొన్నలతో పాటు శనగలను కొనుగోలు చేయాలని పట్టుబట్టారు. చర్చల్లో బీఆర్ఎస్, బీజేపీ నడుమ వాగ్వాదం నెలకొంది. ఎమ్మెల్యే మార్క్ఫెడ్ అధికారులతో మాట్లాడి గన్ని బ్యాగులు వస్తాయని చెప్పడంతో కొనుగోళ్లు మొదలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జొన్న పంట అంతా కూడా కొనుగోలు చేయాలని గతంలో అనేక సందర్భాల్లో నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన. మాకు వరి కానీ మిగతా పంటలు లేవు. ఈ జిల్లాలో వండేటటువంటి సోయాబీన్, అదేవిధంగా శనగ, జొన్న పంటని కొనుగోలు చేయాలని చెప్పిన తర్వాత ప్రత్యేకంగా మొదలుగా ఆదిలాబాద్ కొరకని ప్రభుత్వం చెప్పడం జరిగింది. రైతులకు ఉన్నటువంటి ఇబ్బంది ఇది ఎట్టి పరిస్థితులలో దూరం కావాలి. కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో కురిసిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. పరదాలు కప్పే అవకాశం లేకుండా పోయిందని రైతులు వాపోయారు. మరోవైపు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బహిరంగ లేఖ రాశారు. రైతులు ధాన్యంతో మార్కెట్ యార్డులు, కొనుగోలు సెంటర్లలో పడిగాపులు కాస్తున్నారన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో అధికారులు నిర్లక్ష్యం చూపించకూడదని విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత 20 రోజులుగా వరి కొనుగోలు చేయడం లేదని మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలోని జాతీయ రహదారిపై రైతులు రాస్తా రోకోను నిర్వహించారు. కొనుగోలు చేయకపోగా అధికంగా తరుగు తీస్తున్నారని కర్షకులు మండిపడుతున్నారు. గోదాములకు తరలించే క్రమంలో హమాలీ ఛార్జీలు రైతులే భరించాలంటూ ప్రశ్నించారు. రోడ్లపై నిలిచి ఉన్న వాహనాలతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ను తొలగించారు.
గత 4 రోజుల కిందట కూల్చివేసిన కాకతీయుల కాలం నాటి శివాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని బీజేపీ శ్రేణులు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్లో దీక్ష చేపట్టారు. బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, ప్రధాన కార్యదర్శి గోకుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాకతీయుల కళా సంపదైన ఆలయాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల కోసం కాంట్రాక్టర్ కూల్చివేశారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే సంఘటనా స్థలానికి చేరుకుని గుడిని తిరిగి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి ప్రతిపాదనలు లేకుండా పాఠశాల నిర్మాణ పనులు చేపడితే అడుగడుగునా అడ్డుకుంటామని బీజేపీ శ్రేణులు హెచ్చరించారు. బీసీల రిజర్వేషన్ల కోసం చట్టపరమైన అడ్డంకులు లేకుండా కులగణన చేయించారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలియజేసినట్లు పేర్కొన్నారు. పార్లమెంటులో 8 మంది ఎంపీలు ఉన్న బీజేపీ బీసీల కోసం ఏం చేసిందని నిలదీశారు. తెలంగాణ విభజనపై ప్రధాని మోదీ అవహేళన చేసేలా మాట్లాడారని విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా మోదీ తీరు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణపై బీజేపీ నాయకులు విషం కక్కుతున్నారని, పార్లమెంటులో బీజేపీ ఎంపీ తెలంగాణను పాకిస్తాన్తో పోల్చారని విమర్శించారు. రాష్ట్రానికి వస్తున్నటువంటి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బీసీ బిడ్డలకి ఈరోజు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో 42% రాజకీయ విద్య ఉద్యోగ కల్పన కోసం ఈరోజు కుల గణన జరిపినటువంటి తీరు, ఆ తదుపరి తెలంగాణ చట్ట సభలో 2 తీర్మానాలను కూడా చట్టం రూపంలో చేసుకున్న సందర్భంలో రాజకీయ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేసేటువంటి చట్టాన్ని, విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా 42% ఇచ్చేటువంటి అవకాశాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఆ బిల్లును ప్రవేశపెడితే సాటి బీసీ బిడ్డగా నేను ఆ సభలో ఆ బిల్లును బలపరిచే అవకాశం వచ్చి మాట్లాడేటువంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో చట్టం రూపంలో 42% రిజర్వేషన్ అమలుకు ముందుకు అడుగు పడ్డ తర్వాత ఈరోజు మీరు సంవత్సరం అవుతున్నా ఎందుకు మా బీసీ బిల్లుకు మీరు ఆమోదం పొందలేదో ఈ తెలంగాణ సభలో చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు ఉందని చెప్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా బీసీ, ఎస్సీ మరియు ఎస్టీ రిజర్వేషన్ ఉన్న 50% పరిమితిని ఎందుకు తొలగించడం లేదు? మీ 11 ఏళ్ల పాలనలో భారతదేశంలో 81 కోట్ల మంది ఓబీసీ ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక ఓబీసీ మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదు? 80 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ లో దాదాపు 60% ఉన్న ఓబీసీ సంక్షేమానికి మీరు పెట్టినటువంటి బడ్జెట్ ఎంత? ఎస్సీ ఎస్టీలకు వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉన్నట్టే మీరు అగ్రవర్ణాలు కూడా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు. అంటే ఒకవైపు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, అది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారం. మీరు వచ్చిన తర్వాత అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇచ్చారు. అలాంటప్పుడు మా ఓబీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం ఎందుకు రిజర్వేషన్ ఇవ్వడానికి మీరు ఆటంకపడుతున్నారు? ఎందుకు రిజర్వేషన్ పెంచడం లేదు? జయశంకర్ భూపాలపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకార ఉత్సవం రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. ఆలయ కమిటీ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా కాంగ్రెస్ నాయకులు, నూతన కమిటీ సభ్యులు అక్కడే ఉండడంతో ఆలయ ప్రాంగణం గందరగోళంగా మారింది. పోలీసులు వారిని బలవంతంగా వాహనాల్లో ఠాణాకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో జ్యోతి స్టేషన్లోనే స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే పోలీసులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కోర్టు స్టాండింగ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత, ఇంటరీమ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్కు విరుద్ధంగా ఈరోజు ట్రస్ట్ బోర్డు నిర్ణయాన్ని కమిటీ నియామకం చేసి ఈ రాజకీయ వేదికకు చేయకుండా ఈరోజు భక్తుల మనోభావం దెబ్బతినకుండా ఉంటే బాగుంటుంది. ఇంకా భూపాలపల్లిలో చాలా ఆలయాలు అసంతృప్తిగా ఉన్నాయి. నిజంగా మీకు భగవంతుడి మీద విశ్వాసం, నమ్మకం, శ్రద్ధ ఉంటే వాటి మీద దృష్టి పెట్టండి, వాటిని పూర్తి చేయండి, భక్తులకు కావాల్సినటువంటి సహకారాలు అందించండి. అంతేగాని మంచిగా నడుస్తున్నటువంటి ఆలయంలో ఈరోజు ఈ రాజకీయ ప్రమేయం అవసరం లేదని ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కమిటీ వేస్తున్నాము అని ఇక్కడ దాదాపుగా 4 సంవత్సరాల నుంచి మా టైంని, మా శ్రమని భక్తులుగా ఇక్కడ చేస్తున్నటువంటిగా ఒక స్వామివారి సేవకులుగా ఇక్కడ మేమున్నాం. మరి ఇక్కడ మేము ఉన్నటువంటి వాళ్ళకి ఏ ఒక్క సమాచారం ఇవ్వకుండా కూడా ఇవాళ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు
మేఘాల మీద ఇక్కడ కమిటీ వేస్తున్నామని వచ్చి పొద్దుట ఫ్లెక్సీలు పెట్టడం, అప్పటికప్పుడు మరి కమిటీ వేస్తున్నామని రావడం, ఇది ఎంతవరకు సమంజసము అని మేము ఇవాళ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాం. బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ప్రకటించారు. మొత్తం 16 డిమాండ్ల సాధన కోసం ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ బర్కత్పురా యూనియన్ కార్యాలయంలో వెల్లడించారు. ప్రధానంగా బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న పనిభారం, సిబ్బంది కొరత, అవుట్సోర్సింగ్ విధానాలతో తలెత్తుతున్న భద్రతాపరమైన ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గత 30 సంవత్సరాలుగా మెసెంజర్ ఉద్యోగాల భర్తీ నియామకం జరగట్లేదు. అలానే గత 5 సంవత్సరాలుగా ఆర్మడ్ గార్డ్ రిక్రూట్మెంట్ జరగట్లేదు. ఈ ఉద్యోగాలు అదే కనీసం మెసెంజర్ ఉద్యోగాలకు 25,000, ఆర్మడ్ గార్డ్ ఉద్యోగాలకు 25,000, 50,000 ఉద్యోగాలు ఖాళీ. వీటిని భర్తీ చేయమని చెప్పి మనం ఫిలప్ చేయమని చెప్పి మేనేజ్మెంట్ని ఎప్పటి నుంచో కోరుతున్నాం. దీనివల్ల చాలా ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. వీళ్ళు వీటిని ఫిలప్ చేయకపోగా అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఒక 12,000 ఇచ్చే ఉద్యోగాలు చేయించుకుంటారు. నెలకు 12,000 ఇచ్చి అవుట్సోర్సింగ్ వాళ్ళని వాడటం వల్ల అది కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ప్రకారం తప్పని చెప్పి తెలిసినా కూడా మేనేజ్మెంట్ వాళ్ళని పర్మనెంట్ ఉద్యోగాలకి ఇవ్వకుండా వాళ్ళకి నియామకం చేయకుండా అవుట్సోర్సింగ్ వాళ్ళతో చేయడం జరుగుతుంది. దీన్ని నిరసిస్తూ స్ట్రైక్లో వెళ్ళడం జరుగుతుంది. రేపు మే 25, 26. ప్రమాదకరంగా బైక్ స్టంట్లు చేస్తూ ప్రజలకు భయాందోళన కలిగిస్తున్న 6గురిని హైదరాబాద్ రాజేంద్రనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, అత్తాపూర్ పోలీసులు కలిపి అదుపులోకి తీసుకున్నారు. రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తూ ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ వైపు వెళ్తూ 2 స్కూటీలపై యువకులు ప్రమాదకర స్టంట్లు నిర్వహించారు. వాహనాలను రోడ్డుపై రుద్దుతూ నిప్పురవ్వలు వచ్చేలా డ్రైవింగ్ చేయడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ బృందం వారిని పట్టుకుని 2 స్కూటీలు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. పట్టుబడిన వారిలో 4 యువకులు గతంలో బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ స్టంట్ కేసులో కూడా నిందితులుగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే ఇటువంటి స్టంట్లపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వీయ జనగణనపై అధికారుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయం వద్ద రాష్ట్ర సాంస్కృతిక సారథి కళాకారులు స్వీయ గణనపై కళారూపాల ద్వారా ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ వివరాలను పోర్టల్లో నమోదు చేసుకోవాలని పాట ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి పచ్చజెండా ఊపి 2K వాక్ను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక పోర్టల్ ద్వారా ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని జనగణన ప్రత్యేక అధికారి శ్రీహరి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రయాణ ప్రాంగణం ఏర్పాటు చేశారు. రహదారి మరమ్మతులో భాగంగా ప్రయాణికుల ఇబ్బందులు గమనించి ప్రాంగణం ఏర్పాటు చేశారు. రోడ్డు మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రాంగణం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంస్థ పట్ల ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వయసుతో సంబంధం లేదు. చేతిలో కాస్తంత డబ్బు ఉంటే చాలా మంది గాంజా బారిన పడుతున్నారు. కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో రోడ్డు మీద పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్ని కొంతమేర ఆయన తగ్గించాలని రిటైర్ అయిన తరువాత కూడా ఎస్పీ నాగరాజు తన వంతు కృషి చేస్తున్నారు. గంజాయిపై జనగర్జన పేరుతో చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉద్యోగానికి మాత్రమే విరమణ అని, పోరాటానికి కాదని అంటున్న రిటైర్డ్ ఎస్పీ నాగరాజుతో ఈటీవీ ముఖాముఖి. రిటైర్డ్ ఎస్పీ నాగరాజ్ సార్ మనతో ఉన్నారు. డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. మరిన్ని విషయాలను ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్, ఈ డ్రగ్స్కి ఎలాంటి వారు అలవాటు పడుతూ ఉంటారు? ఏ వయసులో వారికి దీనికి ఏమైనా ఉంటుందా సార్ కొలమానం? డ్రగ్స్ అలవాటు పడటానికి వయసుతో సంబంధం లేదండి. ఇది స్కూల్ పిల్లల నుంచి ఆ చిన్న వయసులో, అంటే స్కూల్ అని కాదు, ఆ వయసు నుంచి మొదలు పెట్టుకుంటే వృద్ధుల వరకు కూడా దీనికి బానిసలయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటేనో, ప్రభుత్వ అధికారులు పరిగెడితేనో, లేకుంటే ప్రచారం చేస్తేనో ఇది వెళ్ళిపోతుందని నేను అనుకోను. దీంట్లో ప్రజలు ఇన్వాల్వ్ కావాలి.
ప్రజలు భాగస్వాములైనప్పుడు ఖచ్చితంగా ఏదైనా రిజల్ట్ మంచిగా కనపడుద్ది. ఇవాళ మనం ఏది మాట్లాడుకున్నా కూడా గబక్కన పైన చూసి మాట్లాడకూడదు. మనం కొద్దిగా దాన్ని వెనక్కి వెళ్తే మనకు ఒక కుటుంబం కనపడుతుంది. ఇవాళ చిందరవందరగా అయిపోయిన కుటుంబ వ్యవస్థలో ఒకరి మీద ఒకరికి అవగాహన, ఒక ప్రేమ, ఆప్యాయత, స్నేహభావం లేకపోవటం, ఎవరెటు పోతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎటువంటి కండిషన్స్లో వస్తున్నారు అనేది కూడా చూసే పరిస్థితి లేదు. మీరు అనేక ప్రాంతాల్లో పనిచేశారు, అక్కడ ఎలాంటి అవేర్నెస్ అంటే వీటిని అరికట్టడానికి చర్యలు చేపట్టారు. అయితే వీటిని అరికట్టేటప్పుడు ఏమైనా అవాంఛనీయ శక్తులు కానీ వ్యక్తులు కానీ భయపెట్టే పరిస్థితి ఏమైనా మీరు ఎదుర్కొన్నారు? నేను చర్యాల సిఐగా ఉన్నప్పుడు అది 2009-10 అక్కడ కూడా గుడంబా తీయాలని చెప్పి చాలా గ్రామాలు తిరగటం, దాడులు చేయటం, తీయటం జరిగింది. నేను కొద్ది కాలానికే అక్కడ నుంచి డిఎస్పీగా ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ మీద రావటం జరిగింది. అప్పుడుండే నాయకత్వం కానీ విద్యార్థులు కానీ అందరూ తెలంగాణ యాజిటేషన్ మీద కాన్సన్ట్రేషన్ అయినప్పుడు నేను పూర్తి స్థాయిలో ఆ గుడంబా తీయటం దాంట్లో నేను సక్సెస్ కాలేకపోయినా. కానీ మహబాద్ డిఎస్పీగా వచ్చినప్పుడు మాత్రము అప్పుడుండే వాతావరణానికి, పరిస్థితులకు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకున్నందున ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు కాగలిగినారు. అందరినీ చైతన్యపరిచడం, అందరిని ఇన్వాల్వ్ చేసినాం. భయపెట్టడం, బెదిరియటం వంటివి ఎక్కడా జరగలేదు. చదువుకున్న వాళ్ళు వీటికి బానిస అవుతారా, లేకపోతే నిరక్షరాస్యులు అయ్యే అవకాశం ఉంటుందా? మీరు దీనిపైన స్పష్టం. అట్లేం లేదు సార్. ఈ మాదక ద్రవ్యాల బానిసత్వానికి, చదువుకు, చదువురానితనానికి సంబంధం ఏం లేదు. అది కొనుగోలు చేసేంత శక్తి ఎక్కువగా ఉందనుకోండి, ఖరీదైంది కొంటాడు. అంత శక్తి లేదనుకోండి, చిన్నది కొంటాడు. ఇప్పుడు మనం గాంజా గురించి మాట్లాడుకున్నాం. గాంజా ప్రతి పంట పొలాల్లో వేసేసుకొని పండించేసుకుంటారు. ప్రతి గ్రామంలోనే దొరుకుతుంది. అది ఈజీ కదా, అది చౌకగా దొరుకుతుంది. దానికి చదువుకునేవాడు అక్కడ దాకా రావాల్సిన పని లేదు. ఇక్కడ హైదరాబాద్లో కూడా దాన్ని సప్లై అయ్యింది. ఇప్పుడు గాంజాని నేను తీయాలి అనుకుంటే నేను ఖచ్చితంగా ప్రజల్ని దాంట్లో భాగస్వాములు చేయాలి. ప్రజలు భాగస్వాములు కాలేదనుకోండి, గాంజా కాదు చైనా మాంజా కూడా పోదు మన స్టేట్ నుంచి. మనమందరం సమాజంలో ఉంటాం, కుటుంబ వ్యవస్థలో ఉంటాం. వీళ్ళందరినీ మనం మోటివేట్ చేసి ఇన్వాల్వ్ చేస్తేనే ఖచ్చితంగా మనకు సక్సెస్ వస్తుంది. విశ్రాంతి అనే పదం మెదడులో వచ్చింది అంటే వాళ్ళు నిజంగా వృద్ధులైపోయినట్టే, ఇక దారిలో ఉన్నట్టే. మేము పని చేస్తూనే ఉంటాం, పని చేయాలనుకుంటాం. లాస్ట్ వరకు కూడా ఏదో రకమైనది ఒక చిన్నదో పెద్దదో పని చేస్తాం. ఈ మత్తు పదార్థాలు చాలామంది అలవాటు చేసుకుంటున్నారని, దీనిపైన ప్రజల్లో చైతన్యం రావాలని ప్రభుత్వాలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు అనేక అవగాహన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కానీ వ్యక్తిగతంగా వారిలో అవగాహన వచ్చినట్లయితేనే దీనిలో మార్పు వస్తుందని విశ్రాంతి ఎస్పీ గారు నాగరాజు గారు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ దేవేంద్రతో సూర్యబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లో నిర్లిప్తత నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పథకం పేరును మార్చినా పనుల నిర్వహణలో మార్పు రావడం లేదు. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడి కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీగా ఉపాధి పనులు చేస్తున్నా నెలల తరబడి వేతనాలు రావడం లేదు. పని ప్రదేశాల్లో కనీస వసతులు లేక అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉపాధి కూలీలు పడుతున్న ఇబ్బందులపై ఈటీవీ ప్రత్యేక కథనం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉపాధి హామీ కూలీల కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ పనులు తగ్గిపోవడంతో కూలీలు ఉపాధి పనులపై ఆధారపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరును VBGరామ్జీగా మార్చింది. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు హాజరు విధానం కూలీలకు కొత్త సమస్యల్ని తీసుకొచ్చింది. హాజరు నమోదులో సాంకేతిక లోపాలు ఇబ్బంది పెడుతున్నాయి. పని దినాలు, వేతనాలు పెంచినట్లు ప్రకటించినా ఆ ప్రయోజనం కూలీలకు అందడం లేదు. గతంలో పనికి అవసరమైన పరికరాలు ప్రభుత్వమే అందించగా ఇప్పుడు కూలీలే వాటిని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి. మండే వేసవిలో పనిచేసేవారికి అదనపు భత్యం ప్రకటించినా అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఈ కారణంగా ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. కార్మికులు వాళ్ళ యొక్క పనిని కోల్పోయే విధంగా చేస్తున్నారు. గతంలో ఈ ఫోటో సిస్టమ్ లేకుండే, కానీ ఇప్పుడు ఫోటో తీసుకొచ్చి ఆ వర్కర్ ఖచ్చితంగా ఫోటో దిగాల, పోయేటప్పుడు ఒక ఫోటో దిగాల అని ఈ సిస్టమ్ తీసుకొచ్చి కొద్ది మందికి కళ్ళ ఫోటో స్కానింగ్ కాకపోవడంతో ఫోటోల వల్ల ఇబ్బంది చాలా. కొద్దిగా ఏజ్ అయిన వ్యక్తులకు కొద్దిగా ఫోటోలు రాకపోవడము, వాళ్ళకు కూడా ఇబ్బంది కావడము, మళ్ళీ తీస్తూనే ఉంటే ఆ రకంగా కూడా చాలా మంది ఇప్పుడు ఫోటోలు రానందువలన దానివల్ల పబ్లిక్ కూడా రాకపోవడం ఇబ్బంది అవుతుంది. పని చేయడానికి కూడా కొద్దిగా కష్టంగా ఉంది. మాకు 3 గంటలన్నర పని కావాలి, బగ్గెండలు కొడుతున్నాయి. మాకు టైం 7 లోపల వస్తున్నాం, 11 అయిపోయేదాకా ఇన్ని ఉంటాం. మీ ఇంటికి వరకు ఒక 12-12:30 అవుతుంది. మాకు బగ్గ ఎండలు కొడుతున్నాయి, పిల్లలు అల్లాడిపోతారు. మేము పోయి వండుకొని తినాలంటే 1-1:30 అవుతుంది. అప్పటిదాకా మాకు తిండి కడుపులకు లేదు. ఫోటో కూడా తీసుకుంటారు. 7 గంటల లోపు ఫోటో దిగుతున్నాం, మళ్ళీ 11 గంటల దాకా వస్తలేదు. 4 గంటలు గ్యాప్ పెట్టే వరకు అంటే మేము పోయేసరికంటే దూరం ఉండే మేము పోయి ఎప్పుడు వండుకొని ఎప్పుడు పిల్లలకు చూసుకోవాలా. ఎప్పుడు
కూలీలకు ప్రతి వారం వేతనాలు అందించాల్సి ఉన్నప్పటికీ సాఫ్ట్వేర్ లోపాల వల్ల చెల్లింపులు నిలిచిపోతున్నాయి. వీబీజీ రామ్జీగా పేరు మార్పు చేసిన తర్వాత ఫిబ్రవరి 6 నుంచి కూలీలకు ఇవ్వాల్సిన వేతనాలు ఇంకా అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కూలీలు నిత్యం ఎంపీడీఓ కార్యాలయాలు, తపాలా కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు. మాకు 2 నెలల నుంచి ఉపాధి పైసలు పడతలేవు. మాకు వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి మాకు 400 దాకా పడాల పైసలు. విపరీతమైన ఎండున్నది. పొద్దున్న 6 గంటలకు వస్తున్నాం, 12 అవుతుంది ఒక్కొక్క రోజు. మాకు డబ్బు తొందరగా చెల్లించాలా. మాకు కూలి వేసుకుంటేనే కడుపు నిండుతుంది. వారం మాకు డబ్బులు వేయగలరు. గిట్టుబాటు 300 అన్నారు కానీ మాకు ఇంకా ఎంత పడ్డొస్తుందో మాకు తెలుస్తలేదు. ఇప్పుడు ఏడకింత అన్ని రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి కూలి 600 దాకా ఉండాలి. మాకు మళ్ళా ఈ వర్క్ వచ్చిందంటే ఒక 2 నెలలు కాగానే మళ్ళీ పని బంద్. గడపర మాత్రం వస్తలేవు. మాకు పావుడలు, డిప్పలు ఇవన్నీ కొనుకొచ్చుకుని డిప్పలు కూడా కొనుకొచ్చుకుని ఉన్నది. మనుషులు ఖచ్చితంగా కావాలా, గడపరలు కావాలా. డబ్బులు కూడా మాకు బాగా లేటుకు వస్తున్నాయి. మేము వస్తున్నామే ఆధారం దీనికోసం, కానీ మాకు డబ్బులు రావాలా. డబ్బులకి ఆశకు మేము వీటికి వస్తున్నాం. మాకు డబ్బులు మాత్రం ఖచ్చితంగా రావాలా. నెలకు బాగా దాటిపోతుంది. 3 నెలలు 4 నెలలు కూడా అవుతున్నాయి. ఇన్ని రోజులు పోయినాక మేము ఏం తిని బతకాలా. మేము ఖర్చులు బాగా రేట్లు పెరిగిపోయినాయి. ఎంత కంట కొనుక్కున్నాలా, ఏమిడి మీద బతకాలా, ఏం ఆధారం ఉన్నది మాకు. ప్రభుత్వం స్పందించి పని ప్రదేశంలో సౌకర్యాలు సహా శ్రమకు తగ్గ వేతనం చెల్లించాలని ఉపాధి హామీ కూలీలు కోరుతున్నారు. మేడిగడ్డ మరమ్మతులు చేతగాక తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ కట్టి కాంగ్రెస్ నేతలు నీళ్లు తెస్తామంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. పక్క రాష్ట్రాలకు బహిరంగ లేఖలు రాయడం మానేసి మేడిగడ్డ పిల్లర్లను రిపేర్ చేసి సాగునీరు అందించాలన్నారు. వచ్చే ఏడాది రాబోయే కరువును ఎదుర్కోవాలంటే మేడిగడ్డ రిపేర్లు వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 50 మీటర్లకు ఎత్తుకు బ్యారేజ్ కట్టడానికి కిషన్ రెడ్డి గారు మహారాష్ట్రను ఒప్పియాలి. దానికి నేను లేఖ రాస్తున్న, బహిరంగ లేఖ అన్నాడు. వివేక్ ఏమంటున్నాడు, 150 మీటర్ల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయిందంటాడు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయితే నువ్వు కిషన్ రెడ్డి గారికి ఎందుకు బహిరంగ లేఖ రాసినావు? రేవంత్ రెడ్డిది కూడా ఎట్లుందంటే పొలిటికల్ స్కోరింగే తప్ప స్టేట్ స్కోరింగ్ లేదు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు రేవంత్ రెడ్డికి. ఎవడన్నా ఒక పక్క రాష్ట్రాన్ని ఒప్పించాలి, అక్కడ వేరే ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే ఒక స్టేట్స్మెన్ లాగా బిహేవ్ చేయాలి. నిజంగా నువ్వు కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తే మహారాష్ట్ర అగ్రిమెంట్ అవుతుందా? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ గెటింగ్ ద థింగ్స్ డన్? నువ్వేం చేయాలి? మర్యాదపూర్వకంగా పోయి కలవాలి. మేము ఆ రోజు ఇదే తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టుకుంటామని కొత్త రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడిన నెలలోపే నేనే స్వయంగా ఆనాటి నీటిపారుదల శాఖ కార్యదర్శి మేమందరం కూడా మహారాష్ట్రకు వెళ్ళి వాళ్ళని బతిల్లాడినాం, ఒప్పుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. కానీ మీరు 2.5 ఏళ్ల తర్వాత బహిరంగ లేఖ రాస్తుంది. అంటే మీ సిన్సియారిటీ ఏందో, మీ ప్రాజెక్టు పట్ల మీకుండే చిత్తశుద్ధి ఏందో అర్థమవుతలేదా రాష్ట్ర ప్రజలకు? ఏపీలోని పోలవరం జిల్లా రంపచోడవరం సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమణను అడిగి తెలుసుకుందాం. రమణ, క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? పెను ప్రమాదం తప్పింది. పోలవరం జిల్లా రంపచోడవరం సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ పాత గాంధీనగరం మలుపు వద్ద బస్సు ఒకసారిగా నడుస్తూ ఉండగా సడన్గా బ్రేక్ వేయడంతో బోల్తా పడినట్టుగా ప్యాసింజర్స్ చెబుతూ ఉన్నారు. భద్రాచలం నుంచి కాకినాడకు ఈ బస్సు వెళ్తుంది. ఉదయం 8 గంటలకు భద్రాచలం వద్ద బయలుదేరింది. ఎక్స్ప్రెస్ బస్సు కావడంతో ఎక్కువ మంది మహిళలు అలాగే చిన్నారులు ప్రయాణికులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఈ బస్సు ఒకసారిగా అదుపు తప్పి బోల్తా పడడంతో పలువురు బస్సులో వెళ్తున్నటువంటి పలువురికి గాయాలయ్యాయి. మొత్తం బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా సిబ్బంది చెబుతున్నారు. అయితే ఒక్కసారిగా రహదారిపై బోల్తా పడడంతో అందరూ కూడా స్వల్ప గాయాలయ్యాయి. అయితే పక్కనే లోయ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొద్దిగా అప్రమత్తత ఉండటంతో అటువైపు వెళ్లకుండా రోడ్డుపైనే బోల్తా పడిన పరిస్థితి ఉంది. అయితే వెంటనే క్షతగాత్రులందరినీ కూడా తోటి ప్రయాణికులు కావచ్చు, అలాగే ఆ రూట్ లో వెళ్తున్నటువంటి పలువురు సాయం అందించి వారందరినీ కూడా సమీప
సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం స్వల్పంగా గాయపడిన వారందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యము కారణంగా కూడా తెలుస్తుంది. సడన్ బ్రేక్ వేయడంతోనే బస్సు ఒక్కసారిగా తిరగబడినట్టుగా ప్రయాణికులు కూడా చెబుతూ ఉన్నారు. ఆర్టీసీ కాకినాడ డిపో చెందినటువంటి బస్సుగా చెబుతూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ముందుకు వెళ్తే కనుక పెద్ద భారీ లోయ కూడా ఉంది. అయితే పెద్ద ప్రమాదం తప్పినట్టుగా అయింది. ప్యాసింజర్స్ కొంతమంది స్వల్ప గాయాలు అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా సమీపంలో ఆసుపత్రి చికిత్స పొందుతున్న దృష్టి కొంతమంది చిన్నాళ్ళు కూడా ఈ గాయపడ్డ వారిలో ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎవరికి కూడా ప్రాణాపాయం లేదని చెప్పేసి వైద్యులు తెలిపారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో కోరుకుంటున్నారు. ధన్యవాదాలు రమణ. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్ సిటీలో 18వ నగల ఎడిషన్ హైదరాబాద్ జ్యువెలరీ అండ్ జెమ్స్ ఎక్స్పో అట్టహాసంగా ప్రారంభమైంది. గతంలో కేవలం 50 మంది ఎగ్జిబిటర్లతో సాదాసీదాగా మొదలైన ఈ ప్రదర్శన నేడు 350 మందికి పైగా తయారీదారులతో దేశంలోనే అతిపెద్ద ప్రదర్శనలో ఒకటిగా నిలిచింది. బంగారం, వెండి, వజ్రాలతో పాటు విలువైన రత్నాలతో రూపొందించిన నగలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వంటి స్థానిక హస్తకళల ప్రాముఖ్యతను చాటి చెబుతున్నాయి. ఈ ప్రదర్శన మే 10వ తేదీ వరకు కొనసాగనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.